So welcome to Sankalp Study Success. Friends, percentages lo inkoni models manam chuddam. Okay, so look at this question. In an election between two candidates, Pankaj gets 65% of the total valid votes. If the total votes were 6,000, what is the number of valid votes that the other candidate Nishant gets if 25% of the total votes were declared invalid అంటున్నాడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ని మనం 2-3 టైమ్స్ అనేది మనం చదివినప్పుడు మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చివర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. ఏమంటున్నాడంటే టోటల్ ఓట్స్లో ఎలక్షన్ జరిగింది, పంకజ్కి తర్వాత నిశాంత్కి మధ్య ఎలక్షన్ జరిగిందంట. జరిగినప్పుడు పంకజ్ గెట్స్ 65% ఆఫ్ ద టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అంటున్నాడు. అంటే టోటల్ ఓట్స్ 6,000, అంటే 6,000 మంది ఓటింగ్ చేశారు. ఓటింగ్ చేసినప్పుడు దానిలో 25% ఆఫ్ ద ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వాలిడ్ ఓట్స్ అంట. అంటే 100% ఓటింగ్స్ చేశారనుకోండి, 100% లేదా 100 యూనిట్స్ అనుకుందాం, పోనీ 100 యూనిట్స్ ఓటింగ్స్ చేశారు, రైట్? దానిలో ఏమంటున్నాడు, 25% ఏదైతే ఉందో వాళ్ళు ఇన్వాలిడ్ ఓట్స్ అంటున్నాడు. అవునా కదా? సరే, సో 100లో 25% అంటే ఎంత ఫ్రెండ్స్? 25 యూనిట్సేనా? అవునా కదా? ఈ 25 యూనిట్స్, 100లో 25 యూనిట్స్ ఇన్వాలిడ్. అంటే రిమైనింగ్ ఎన్ని వ్యాలిడ్ యూనిట్స్ ఉన్నాయి? 75 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వ్యాలిడ్ ఓట్స్ అనమాట. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మనకి వ్యాలిడ్స్ తెలిసిపోయాయి. తర్వాత ఏమంటున్నాడు, ఇఫ్ ద టోటల్ ఓట్స్ వర్ 6,000, అంటే ఈ 100 యూనిట్స్ 6,000 అనమాట. 6,000 ఓట్స్ వచ్చాయి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ నిశాంత్ గెట్స్ అంటున్నాడు. అంటే ఈ 75 యూనిట్స్లో పంకజ్కి కొన్ని ఓట్స్ వచ్చాయి, నిశాంత్కి కొన్ని ఓట్స్ వచ్చాయి. వాడు ఏమంటున్నాడు, ఖచ్చితంగా పంకజే గెలిచాడు, అతనికి 65% వచ్చింది నిశాంత్తో కంపేర్ చేస్తే. అంటే పంకజ్కి వచ్చిన ఓట్స్ అని ఫ్రెండ్స్ 65%. ఎస్ ఓ నో? అంటే 65% ఎంత అనేది 75 యూనిట్స్లో మనం కనుక్కోవాలి. సరే, 100 యూనిట్స్ 6,000 అయితే 25 యూనిట్స్ ఎంత ఫ్రెండ్స్? అంటే 100 యూనిట్స్ 6,000 బాగానే ఉంది. సో ఈ 6,000లో 25 యూనిట్స్, 25 అంటే ఈజ్ నథింగ్ బట్ 1/4. అవునా కదా? సో 6,000లో 1/4 పార్ట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1,500. అవునా కదా? అంటే 100 యూనిట్స్లో 25 యూనిట్స్ అంటే 1,500 ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ అయిపోయాయి. సో 6,000లో 1,500 ఓట్స్ ఇన్వాలిడ్ అయితే రిమైనింగ్ 4,500 ఓట్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్ ఓట్స్ అని దాని అర్థం. అవునా కదా? సో ఈ 4,500 వ్యాలిడ్ ఓట్స్లో పంకజ్కి ఇందులో 65% వచ్చాయి. అంటే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇంకా వేరే ఏ డేటా లేదు, ఈ డేటాలోనే ఉంది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, 65% ఆఫ్ 45 ఓట్స్, 45,000. అంటే లిజన్ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్, ఇక్కడ నిశాంత్కి ఇక్కడ మనకు ఫైనల్గా కావాల్సింది ఏంటంటే నిశాంత్కి సంబంధించిన ఓట్స్ మాత్రమే కావాలి, రైట్? సో 65% పంకజ్కి వచ్చాయి. అంటే నిశాంత్కి ఎంత ఓట్స్ వచ్చినట్టు ఒకసారి చూడండి. జనరల్గా మనం 35 అనుకుంటాం, కానీ 75 యూనిట్స్ అనేవి 4,500 కదా, వీడికి 65% వచ్చాయి. అంటే 4,500లో 65% పంకజ్కి వచ్చేసాయి. సో 4,500లో 65% అంటే ఎంత అంటే మనం 65%ని ఎలా రాయొచ్చు ఫ్రెండ్స్? 60% ప్లస్ 5%. అవునా కదా? సో 60% అంటే 60 × 10% అని రాయొచ్చు, ప్లస్ 5% అంటే 10%/2 అని రాయొచ్చు. అవునా కదా? సో 4,500లో 10% అంటే ఎంత? 450. అవునా కదా? సో 6 × 450 ప్లస్ 450/2. ఎస్ ఆర్ నో? సో 0, 6 5 30, 3 here, 6 4 24, 24 plus 3 that is nothing but 27, plus 2 2s 4, 2 2s 25 is here, 225 is coming here. Now 2,700 plus 225 gives 2,925. అంటే సో పంకజ్కి వచ్చినటువంటి ఓట్స్ ఎన్ని ఫ్రెండ్స్? 2,925. అవునా కదా? సో 4,500లో పంకజ్కి ఇన్ని ఓట్స్ వస్తే అప్పుడు నిశాంత్కి ఎంత వస్తాయి ఫ్రెండ్స్? ఇట్స్ నథింగ్ బట్ 4,500 మైనస్ 2,925. అవునా కదా? సో సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే దీనికి మనం ఒక 75 యాడ్ చేస్తే 3,000 అవుతుంది, దీనిలో మనం 1,500 తీసేస్తే 3,000 అవుతుంది. కాబట్టి 1,500 ప్లస్ 75 గివ్స్ 1,575. సో సబ్ట్రాక్షన్కి ఇది ఒక చిన్న షార్ట్ కట్ లాంటిది అనమాట. సో నిశాంత్కి ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్ ఓట్స్? 1,575 ఓట్స్ వచ్చాయన్నమాట. సో వాడు అదే అడుగుతున్నాడు,
వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ నిశాంత్ గెట్స్. ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి? వ్యాలిడ్ ఓట్స్లో ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్? 1575. మీరు ఇలా చేసుకున్నారనుకోండి, ఒకవేళ వాడు పంకజ్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి అంటే 2925 అని చెప్తాం. ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని అంటే 1500 ఓట్స్ వచ్చాయంటాం. వాట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ అంటే 2925 ప్లస్ ఈజ్ నథింగ్ బట్ 4500 అని చెప్తాం. రైట్ ఫ్రెండ్స్, పర్సంటేజ్ కావాలంటే మనం కూడా చేయొచ్చు. సో మొత్తం ఒక ట్రీ డయాగ్రామ్ లాగా ప్రాబ్లం అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ 65% అన్నప్పుడు ఇలా కూడా చేయొచ్చు, లేదా 70% మైనస్ 5% కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే 7 into 10% మైనస్ 10% by 2 ఇలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సో తర్వాత క్వశ్చన్ ఫ్రెండ్స్, in an election there are 3 candidates. Okay, the winning candidate got 55% votes and the candidate at the third place got 5% of the votes. Okay, if the winning candidate win by 9000 votes, then find the total number of votes while no vote was invalid. And this is the very important point. While no vote was invalid అంటే అన్ని వ్యాలిడ్ ఓట్సే, అన్ని ఓట్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫైన్, ఎంతమంది ఉన్నారు క్యాండిడేట్స్? 3 క్యాండిడేట్స్ కదా. ఫస్ట్ క్యాండిడేట్, సెకండ్ క్యాండిడేట్, థర్డ్ క్యాండిడేట్, ముగ్గురు ఉన్నారు అనుకుందాం. జాగ్రత్తగా వినండి. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 55% ఓట్స్ అంటున్నాడు. సపోజ్ ఫస్ట్ క్యాండిడేట్ విన్ అయ్యాడు అనుకున్నప్పుడు వీడికి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 55% ఓట్స్ వచ్చాయి. తర్వాత ఏమన్నాడు? అండ్ ద క్యాండిడేట్ ఎట్ ద థర్డ్ ప్లేస్ గాట్ 5%. వీడు సెకండ్ వచ్చాడు, వీడు థర్డ్ వచ్చాడు అనుకుందాం. వీడికి 5% ఓట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఓట్స్ వచ్చేసి 100% ఉంటాయి ఎప్పుడైనా సరే పర్సంటేజ్లో. రైట్, వీడికి 55 వచ్చాయి, వీడికి 5% వచ్చాయి. అంటే ఇక్కడ 60% అయిపోయింది. 55 + 5 60% అయిపోయింది. అప్పుడు సెకండ్ పర్సన్కి ఎంత వచ్చినట్టు? 40% ఓట్సే వచ్చినట్టు కదా, అవునా కదా? సరే, ఇఫ్ ద విన్నింగ్ క్యాండిడేట్ విన్ బై అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. విన్నింగ్ క్యాండిడేట్ విన్ బై 9000 ఓట్స్ అంటున్నాడు. ఒకటి మీరు ఆలోచించండి, ఇప్పుడు 3 persons అనే వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు క్యాండిడేట్ విన్ అయ్యాడు అనుకోండి, వాడిని ఎవరితో కంపేర్ చేస్తాం మనం? చివరి వచ్చిన ఒక పర్సన్తో మనం కంపేర్ చేయం. సెకండ్ ప్లేస్ వచ్చిన క్యాండిడేట్తో వాడి మీద వీడు ఎంత విన్ అయ్యాడో మాత్రమే కంపేర్ చేస్తాం, అవునా కదా? ఇన్ ద సేమ్ వే వీడు ఏమంటున్నాడు? ఇఫ్ ద విన్నింగ్ క్యాండిడేట్ విన్ బై 9000 ఓట్స్ అంటున్నాడు. సో వీడు సెకండ్ పర్సన్ మీద 9000 ఓట్స్తో విన్ అయ్యాడంట. 9000 ఓట్ల మెజారిటీతో వీడి మీద కాదు, అంతే కదా, విన్ అయ్యాడు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్? 15%. 55కి 40కి ఎంత పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్? 15%. అంటే 15% ఈజ్ రిప్రజెంటింగ్ 9000. అలాంటప్పుడు ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటున్నాడు. జనరల్గా 15% 9000 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే 100%. ఎస్ ఆర్ నో? సో ఇదెంత? సో ఇట్స్ నథింగ్ బట్ 15 600 times. 15 6 are 90 and 2 zeros are there, 2 zeros, రైట్? అదేవిధంగా మరి 100 into 600 ఎంత ఫ్రెండ్స్? 60,000. ఎస్ ఆర్ నో? అంటే టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అన్ని 60,000 వ్యాలిడ్ ఓట్స్ ఆర్ దేర్. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్ దిస్ ప్రాబ్లమ్, వెరీ ఇంపార్టెంట్ లాజిక్. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ క్వశ్చన్ చూడండి. సచ్ ఏ లాజికల్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి మోడల్సే మ్యాక్సిమం మనల్ని అడుగుతాడు అనమాట, ఎందుకంటే చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి ఈ క్వశ్చన్లో. అయితే జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ క్వశ్చనే. ఏంటంటే మీరు చాలా వరకు యూనిట్స్ దగ్గర పర్సంటేజ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. దేని నుంచి దేన్ని మైనస్ చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం యూనిట్స్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు మరో యూనిట్ నుంచి ఎడిషన్ కానీ ప్లస్ కానీ చేస్తూ ఉండాలి. పర్సంటేజ్గా తీసుకున్నప్పుడు మరో పర్సంటేజ్లో నుంచి మైనస్ని కానీ ఎడిషన్ కానీ చేస్తూ ఉండాలి. యూనిట్స్ని పర్సంటేజ్ని అథమెటిక్ ఆపరేషన్స్ చేయకూడదు. రైట్, అదేంటే ఎలాగో చూద్దాం ఒకసారి. ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, 10% of the voters did not cast their votes, while 10% of the votes polled were declared invalid. If the winning candidate got 54% of the valid votes and won by 1620 votes, then find the total number of voters in the voter list అంటున్నాడు. అయితే మనల్ని ఫైనల్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? విన్నర్ ఓట్స్ లూజర్ ఓట్స్ కూడా అడగట్లేదు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్. ఓటర్ లిస్ట్లో అసలు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అంటున్నాడు. ఇనీషియల్గా సపోజ్ 100 యూనిట్స్ ఉన్నారనుకుందాం, ఓటర్స్ 100 యూనిట్స్ ఉన్నారనుకుందాం. ఆ 100 యూనిట్స్లో ఎలక్షన్లు పార్టిసిపేట్ చేసినప్పుడు 2 candidates మధ్య జరిగిన ఎలక్షన్స్లో 10% ఆఫ్ ద ఓటర్స్ డిడ్ నాట్ క్యాస్ట్ దేర్ ఓట్స్. అంటే ఈ 100 యూనిట్స్లో 10% మంది ఓటే వేయలేదు. అంటే ఎంతమంది వేసినట్టు? 10% మంది ఓట్ వేయలేదు. అంటే దీనిలో చూడండి ఫ్రెండ్స్, దీనిలో 10% ఎంత? 100 యూనిట్స్లో 10% ఎంత? 10 కదా. ఆ 10ని -10 యూనిట్స్ చేయాలి, అవునా ఫ్రెండ్స్? అంటే 10% వేయలేదు కాబట్టి. సో -10 యూనిట్స్ చేస్తా అంటే 100 యూనిట్స్లో 10% ఎంత? 10 యూనిట్స్, అవునా కదా?
సో మనకి 90 వచ్చింది, అవునా కదా, 90 యూనిట్స్ అనమాట. అయితే వినండి జాగ్రత్తగా, ఇప్పుడు 10% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వెర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఫైన్, తీసేసాం ఇన్వాలిడ్ ఓట్స్, తీసేసాం ఇన్వాలిడ్ ఓట్స్ని తీసేసినప్పుడు ఇవి వ్యాలిడ్ ఓట్స్, అవునా కదా, ఈ 90 యూనిట్స్ అనేవి వ్యాలిడ్ ఓట్స్. If the winning candidate got 54% of the valid votes and won by 1620 votes అంటున్నాడు. దీనికన్నా ముందు మళ్ళీ ఏమడిగాడు, 10% of the votes polled were declared invalid కదా. సో దీనిలో క్యాస్ట్ చేసి ఓటే వేయని వాళ్ళని తీసేసినప్పుడు మళ్ళీ దీనిలో 10% ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్ అంట. దీనిలో 10% ఓట్స్ అంటే ఎంత ఫ్రెండ్స్, 90లో 10% ఎంత, 90లో 10% ఎంత ఫ్రెండ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ 9, అవునా కదా. అంటే 9 ఓట్స్ ఇన్వాలిడ్ ఓట్స్. ఆ 9 ఓట్స్ ఇన్వాలిడ్ అయినప్పుడు ఇంకా వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఫ్రెండ్స్, అప్పుడు నథింగ్ బట్ 81 యూనిట్స్, అవునా కదా. అంటే 9 యూనిట్స్ వచ్చేసి ఇన్వాలిడ్ ఓట్స్లో తీసేస్తే వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి 81 యూనిట్స్, అవునా కదా. సరే, ఇప్పుడు మనం కౌంట్ చేయాల్సింది 81 యూనిట్స్లో అనమాట. ఫైన్, ఏమడిగాడు, ఇఫ్ ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 54% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఈ 81 వ్యాలిడ్ ఓట్స్లో, అంటే ఈ 81 యూనిట్స్లో 54% అనేది విన్నింగ్ క్యాండిడేట్ వచ్చిందనమాట. విన్నర్ లూజర్ ఇద్దరు ఉన్నారు, అవునా. సో విన్నర్కి 54, ఇందులో 54% వచ్చిందంట. అప్పుడు లూజర్కి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే 81లోంచి 54%ని తీసేస్తారు, అప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూని వేస్తారు. అంటే 81 - 54 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 7, ఇక్కడ 11, దట్ ఈస్ నథింగ్ బట్ 7 హియర్ 27, అంటే ఇక్కడ 27 వేసేస్తారు. రాంగ్, 27 కాదు, ఎందుకని ఇది యూనిట్స్లో ఉంది, ఇది పర్సంటేజ్లో ఉంది. ఎలా మైనస్ చేస్తాం మనం, చేయకూడదు. అంటే దీన్ని పర్సంటేజ్లో తీసుకుని అప్పుడు ఇక్కడ వాల్యూ వేయాలి, లూజర్ పర్సంటేజ్ వేయాలి. సి ఫ్రెండ్స్, 84 వ్యాలిడ్ ఓట్స్ అనేది ఒరిజినల్ ఓట్స్ వ్యాలిడ్ అయ్యింది, అందులో 54% విన్నర్కి వెళ్ళింది. అప్పుడు లూజర్కి ఎంత అవుతుంది, 81 యూనిట్స్ని 100% అనుకోండి. అంటే 100% 81 యూనిట్స్ అయితే ఇందులో 54% వచ్చేసి విన్నర్ అయ్యాడు. మరి ఇంకెంత లూజ్ అయ్యాడు ఫ్రెండ్స్, 46% ఆర్ ద ఓట్స్ గాట్ టు ద లూజర్. అది దాని అర్థం అనమాట, రైట్ ఫ్రెండ్స్. అయితే చూడండి, అండ్ విన్నర్ 1620 ఓట్స్తో విన్ అయ్యాడంట. అంటే విన్నర్ ఎంత అధికంగా పర్సంటేజ్ వచ్చింది ఫ్రెండ్స్, నథింగ్ బట్ 46కి ఎంత యాడ్ చేస్తే 54 వస్తుంది, 8% యాడ్ చేస్తే వస్తుంది, రైట్. అంటే విన్నర్కి 8% ఎక్కువ వచ్చింది లూజర్తో కంపేర్ చేస్తే. విన్నర్కి 1620 ఓట్స్ ఎక్కువ వచ్చాయి లూజర్తో కంపేర్ చేస్తే. అంటే ఈ 8% ఏదైతే ఉందో ఏం రిప్రజెంట్ చేస్తుంది, 8% రిప్రజెంట్స్ 1620. మనకేం కావాలి, 100% కావాలి. అసలు వ్యాలిడ్ ఓట్స్ ఎన్నో కావాలి, వ్యాలిడ్ ఓట్స్ అంటే 100%, నాట్ దిస్ 100, దిస్ 100, రైట్ ఫ్రెండ్స్. సో 100% అంటే ఎంత, సి ఫ్రెండ్స్, 4 2s are 8, 4 4s are horizontal cancellation, 4 2s are 8, 4 4s are 16, 4 5s are 20, 0 and 4 5s are 20. And vertical calculation, 2 1s are 2, 2 5s are 10, 0. ఎప్పుడైనా హారిజాంటల్ క్యాలిక్యులేషన్స్, వర్టికల్ క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్స్. ఫైన్. సో 1 యూనిట్ 405 అయితే 50 యూనిట్స్ ఎంత ఫ్రెండ్స్, 50 × 405, అంతే కదా. సో 50 × 405 అంటే, సో 50తో మనం మల్టిప్లై చేయడానికి చిన్న షార్ట్ కట్ ఉంది. 50ని మనం 100/2 అనుకోవచ్చు కదా. సో ఇంటూ 405 అంటే దిస్ ఈస్ 40500 డివైడెడ్ బై 2 అంటే 20, దిస్ ఈస్ 250, రైట్. అంటే దిస్ ఈస్ 20250, రైట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అంటే ఎన్ని వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి, 20,250 వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయన్నమాట. ఇది ఈ 81 యూనిట్స్ 100% అనుకున్నాం కదా, ఈ 81 యూనిట్స్ వ్యాలిడ్ యూనిట్స్ ఎంత ఫ్రెండ్స్, 20,250 వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్. మనల్ని అడుగుతున్నది ఇది, ఈ 100 యూనిట్స్ ఎంతో కావాలి మనకి, రైట్ ఫ్రెండ్స్. అంటే 81 యూనిట్స్ వచ్చేసి ఇది, అంతే కదా. సో వాట్ ఈ సేయింగ్, 81 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 20250 అయితే 100 యూనిట్స్ ఎంత, అది క్వశ్చన్. ఇది ఓటర్స్ ఇన్ ద ఓటర్ లిస్ట్, రైట్ రైట్ ఆర్ నాట్. సో చూడండి ఫ్రెండ్స్, 9 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 9 9s are 81, 9 2s are 18, 2 రిమైండర్, 9 2s are 18, 4 రిమైండర్, 9 5s are 45, 0, రైట్ ఆర్ నాట్. వన్స్ అగైన్ 9 టేబుల్, 9 1s are 9, 9 2s are 18, 4 టేబుల్ 9 5s are 45, 0. అంటే 1 యూనిట్ 250 అయితే 100 యూనిట్స్ ఎంత ఫ్రెండ్స్, మళ్ళీ ఇంటూ 250 చేసినప్పుడు 25000, అంటే 25,000 ఓటర్స్ ఉన్నారనమాట, రైట్ ఫ్రెండ్స్. ఓటర్ లిస్ట్లో 25,000, దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 25,000 ఓటర్స్ లిస్ట్ ఉన్నారు, వాళ్ళల్లో 10% ఓటు వేయలేదు, తీసేసాము. ఆ 90 యూనిట్స్లో కూడా మళ్ళీ ఇన్వాలిడ్ ఓట్స్ 9 యూనిట్స్ ఉన్నాయి, ఓన్లీ 81 యూనిట్స్ మాత్రమే వ్యాలిడ్ ఓట్స్ అయ్యాయి. ఆ వ్యాలిడ్ ఓట్స్ వచ్చేసి 20,250 మాత్రమే వ్యాలిడ్ ఓట్స్. అయితే
మరి టోటల్ ఓటర్స్ లిస్ట్ ఎంత అంటే ఈ 100 యూనిట్స్, ఈ 81 యూనిట్స్ 250 అయితే 100 యూనిట్స్ వచ్చేసి 25,000 ఫ్రెండ్స్, రైట్? సో ఐ హోప్ you all understood this lecture. Please note this. Thank you.